ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ స్టేజ్ మరో 10 రోజుల్లో ముగుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క జట్టు కూడా ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకోలేదు. 2 జట్లు మాత్రమే ఇంటి దారి పట్టగా మిగిలిన 8 జట్లు రేసులో ఉన్నాయి. దీంతో ప్లే ఆఫ్ కు ఏ జట్టు అర్హత సాధిస్తుందో అన్న ఆసక్తి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ తో తలపడబోతోంది. లక్నోలోని ఏక్నా క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సీజన్ ఫస్ట్ హాఫ్ లో తడపడిన చెన్నై సూపర్ కింగ్స్ సెకండ్ హాఫ్ లో మాత్రం అద్భుతంగా పుంజుకుంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్ బెర్త్ పై కన్నేసింది. ప్రస్తుతం సిఎస్కే 11 మ్యాచ్ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో 5వ ప్లేస్ లో ఉంది. లక్నోపై గెలిస్తే టాప్ 4 లోకి అడుగుపెడుతుంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగిలిన 3 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. చాలా మంది కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం అవడంతో చెన్నైకి ప్రతికూలంగా మారిన సంజు శాంసన్ బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో బాగానే పుంజుకుంది. కాగా స్టార్ ప్లేయర్ ధోని ఈ మ్యాచ్ లో కూడా ఆడే అవకాశాలు కనిపించలేదు. బ్యాటింగ్ సంజు, ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ ఫామ్ లో ఉన్నారు. దూబే బ్రెవిస్ కూడా చెలరేగితే చెన్నైకి ఇక తిరుగుండదు. బౌలింగ్ లో ఓవర్టన్ దూరం అవడంతో ఇబ్బంది. దీంతో అన్షుల్ కాంబోజ్, స్పెన్సర్ జాన్సన్, ముఖేష్ చౌదరి పేస్ భారాన్ని మొయ్యరుండగా స్పిన్ విభాగంలో నూర్ అహ్మద్, అఖిల్ హుస్సేన్ సత్తా చాటుతున్నారు. మరోవైపు ఇప్పటికే టోనీ నుంచి నిష్క్రమించిన లక్నో సూపర్ జైంట్స్ పరువు కోసం పోరాడనుంది. ఈ సీజన్ లో లక్నో అత్యంత పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. 11 మ్యాచ్లు ఆడి కేవలం 3 గెలిచి 8 మ్యాచ్ల్లో ఓడిపోయింది. మిగిలిన 3 మ్యాచ్ల్లోనైనా గెలిచి సీజన్ ను మెరుగైన స్థానంలో గౌరవప్రదంగా ముగించాలని భావిస్తోంది. బ్యాటింగ్ లో కీలక ఆటగాళ్ల వైఫల్యమే లక్నో ఓటములకు కారణం. ఓపెనర్లతో పాటు మిగిలిన బ్యాటర్లలో నిలకడ లేకపోవడం ఇబ్బందిగా మారింది. అలాగే కెప్టెన్ రిషబ్ పంత్ సీజన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అలాగే నికోలస్ పూరన్ కూడా ఫెయిల్ అయ్యాడు. వీరిద్దరి వైఫల్యం లక్నో బ్యాటింగ్ పై తీవ్ర ప్రభావమే చూపించింది. కనీసం చివరి మ్యాచ్ లోనైనా వీరిద్దరూ ఫామ్ అందుకుంటారేమో చూడాలి. బ్యాటింగ్ లో మార్ష్, ఇంగ్లీష్ రాణిస్తూ ఉండగా బౌలింగ్ లో షమి, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రతి సత్తా చాటుతున్నారు. గత రికార్డుల్లో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. లక్నో పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందని అంచనా.